ఇక్కడ ఒక టిపికల్ వర్డింగ్ అనేది ఉంది, నేను ఒక్కసారి చదువుతాను, మీరు వినండి. An applicant was responsible for or complicit in censorship or attempted censorship of protected expression in the United States. Then the applicant should be considered ineligible under US immigration law. ఓకే, సో ఇది ఏంటంటే చాలా టిపికల్ వర్డింగ్, అర్థం చేసుకోవటం కూడా. మీరు టెక్ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు ఒకవేళ మీరు సోషల్ మీడియాకి సంబంధించిన కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ ఉందండి, న్యూస్ మీడియా, అది ప్రింట్ మీడియా, తర్వాత న్యూస్ మీడియా. ఓకే, దాంట్లో ఐటీ జాబులు కూడా ఉంటాయి కదా. గార్డియన్ ఉంది, దాంట్లో ఐటీ జాబులు ఉంటాయి. బిజినెస్ స్టాండర్డ్లో ఐటీ జాబులు ఉంటాయి. ఇలా మీడియా రిలేటెడ్ కంపెనీస్లో ఎక్కడైనా మీరు H1 మీద ఉండి గనక మీరు ఐటీ జాబులు చేస్తూ ఒకవేళ ఏమన్నా సోషల్ మీడియా పోస్టింగ్లు కానీ సోషల్ మీడియాకి సంబంధించి పెట్టినటువంటి కామెంట్లు కానీ అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ అయినా సరే కనుక మీరు రిమూవ్ చేసినా లేకపోతే బ్లాక్ చేసినా డిలీట్ చేసినా ఎటువంటి అటెంప్ట్ అవి చేయడానికి గనక మీరు గనక ప్రయత్నం చేస్తే దెన్ మీరు ఏంటంటే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు, కాబట్టి మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఆ కండిషన్ మీద యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ వీసా.